ప్రజానికానికి మీ అందరికీ ప్రభునామములు వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకు కూడా ప్రభు పేరిట శుభం కలుగునుగాక. థ్యాంక్ యూ. మరి యూట్యూబ్ ఛానల్లో కూడా మమ్మల్ని చాలామంది ఆదరిస్తున్నారు. తప్పకుండా మరి మా కోసం తప్పకుండా ప్రార్థించండి. మా కార్యక్రమాలు వీక్షించాలనుకున్న వారు డాక్టర్ ఎల్పి యాగోబు టైప్ చేస్తే యూట్యూబ్లో కార్యక్రమాలు చూడవచ్చు. మరి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరోక్షంగా ప్రత్యక్షంగా మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి ఒక 20 నిమిషాలు విలువైన వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ నెలలో మనం అందరం ఆరాధిస్తున్నాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త లేదా లోకాసువార్త ఇంకా బాగుంటుంది. లోకాసువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతారు బిడ్డలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, ఆమెన్. ఎవరండి ఈయన? ప్రభువైన క్రీస్తు. ఆమెన్. ఓకే, ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో యేసుక్రీస్తు యొక్క జననాన్ని ఉద్దేశించి దేవదూతలో పలుకుతున్న మాటలు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎందుకు పుట్టాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చడానికే గాని కొట్టివేయటకు నేను రా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నెంబర్ 1లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అంటున్నాడు. ఇందుకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు ఏంటి అని మీరు ఆలోచన చేయగలిగితే దానికి ముందుగా మీకు ఒక మాట చెప్పాలా. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వాడిని ఏం చేయాలో చెప్పండి? రాళ్ళు తీసుకొని కొట్టాల. ఒక వ్యభిచారం చేసి స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ కనిపించినప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులకి వాళ్ళు రాళ్ళు తీసుకొని ఆమెను కొట్టడానికి వెంటబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీలో తప్పు చేయని వాడు ఎవడో కానీ మొదట రాయేయండి. మీలో తప్పు చేయని వాడు ఎవడైనా సరే మొదట రాయి అంటే ఎవడ కూడా తప్పు చేయనోడు రాయివేయండి అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమో తప్పు చేసిన వాళ్ళని, వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారేమో మీలో పాపం చేయనోడు రాయి తీసుకొని కొట్టండి ఆమెని అంటున్నాడు. అంటే విషయం ఏంటంటే ఆమెను అందరూ కొట్టాలనుకుంటున్నారు. యేసు ప్రభువు ఏమో అలాంటి వాళ్ళు అస్సలు కొట్టబాకండి, రాళ్లతో కొట్టి పాపాన్ని ఆపేయలేరు, రాళ్లతో కొట్టి మానవుల్ని శిక్షించి వాళ్ళకి మారు మనసు మీరు తేలేరు, ప్రేమతోనే సమాజాన్ని మార్చాలి అని ప్రేమ విప్లవాన్ని చేతబట్టిన యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు. తప్పు చేయనోడు రాయేయండి. ఏమేయాలి చెప్పండి? అనోక్ ఏమేయాలి? అనకు తప్పు చేయనోడు రాయి వేయాలి. ఎవరు తప్పు చెయ్యనోడు రాయి వేయాలి. కానీ ఇప్పుడు అందరూ తప్పు చేసిన వాళ్ళే కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవడో రాయితో కొట్టే ధైర్యం ఉంటుంది? ఎవరికి అంత ధైర్యం, అంత సాహసం, అంత దమ్ము ఉంటుంది? అందుకని యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం నెరవేర్చుటకే. అంటే ఒక్క మాటలో చెప్పేశాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా మానవుడు నీతిమంతి కాలేడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మానవుడు నీతిగా బ్రతకలేడు. ఒకవేళ నీతిమంతుడు అయినప్పటికీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ గైకొనాలంటే మానవుడు గైకొనలేడు. మానవుడు పాపానికి దాసుడైపోయాడు. మానవుడు పాపదాస్యం అనే కాడి కింద ఉండిపోయాడు. ఈ పాపమనే దాసత్వంలో నుంచి విడిపించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రావాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆమేన్. అంత అవసరం కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. చూడండి, మీ అందరూ కూడా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త
9వ అధ్యాయము 13వ వచనం మీరు చూడగలిగితే, అయితే నేను పాపులను పిలువ నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక. నీతిమంతులను పిలవ రాలేదు. ఎంత గొప్ప మాట చెప్పండి. పాపులను పిలవ వచ్చి తిని. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడంటే మీకు ఏమర్థం కావాలి? పాపులను పిలవడానికి వచ్చాడు. పాపులను పిలవడానికి. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూస్తే, నశించిన దానిని వెదకి వెదకి రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చనని. ఆమె చప్పట్లు గట్టి కొట్టి దేవుడు మహిమపడదాం. వెదకి రక్షించడానికి నశించిపోయిన లోకాన్ని పాప శాపముతో, పాపముతో, దోషముతో, అతిక్రమాలతో, అక్రమ సంబంధాలతో తొలతొగిపోతూ పాపాన్ని జురుకొని పాపానికి అమ్ముడుపోయి పాపములో కొట్టుమిట్లాడుతున్న మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన నాథుడే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఈ లోకానికి వచ్చాడు. అందుకు అవసరమైంది. నెంబర్ 1 చూస్తున్నాం, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. నెంబర్ 2 మనం చూస్తున్నాం, పాపులు పిలవ వచ్చాడు. నెంబర్ 3 మనం చూస్తున్నాం, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఏమి రాయబడిందో లేఖనం చూద్దాం. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ప్రకటించడానికి వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి నేను బయలుదేరి వచ్చాను. ఎందుకు వచ్చాను అనుకుంటాను మీరు? సమీప గ్రామంలో ప్రకటించడానికి రండి. నేను ప్రకటించడానికి వచ్చాను. ఈ లోకానికి ఇప్పటి వరకు ఎవరో ప్రేమ గురించి ప్రకటించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ కుడి చెంప మీద కొట్టిన వారిని ఎడమ చెంప చూపించుము, నీ పొరుగు వారిని ఏది నీవు ఆశించకము, నీ శరీరమును ఎలా ప్రేమిస్తా అలాగ నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించుము, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుము, నీ శత్రువుని కోసం నీవు నీ శత్రువుని ప్రేమించుము, ఒకడు ఒక అంగీ అడిగితే 2 అంగీలు ఇవ్వండి, పేదలను కనికరించండి అన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి వచ్చాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, పాపులను పిలవడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, 4వదిగా ప్రకటించడానికి. ఆ తర్వాత ఇంకా ఎందుకు వచ్చాడు మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. పరిచారము చేయించుకోవడానికి మహాదేవుడైన నేను రాలేదు గాని పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన ఉచితంగా, విమోచనం అంటే విడుదల, క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చనని చెప్పాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. ప్రాణాన్ని. ఎంత గొప్ప ప్రేమ చెప్పండి. ఎవడైనా తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? మీరు చెప్పండి, ఆయన చెప్పండి. ఎవడైనా తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? లేడు. కానీ మనందరి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకాడలేదు. పాప శాపాల్లో ఉన్న వారి కొరకు రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నట్లుగా, తద రక్తం పరమాత్మాన పుణ్యాధానం బలియాగం అన్నట్టుగా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం అన్నారు. సర్వ పాపాన్ని పరిహరించాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడుగా పుట్టాలి. పుట్టినవాడు మళ్ళీ పరిశుద్ధుడుగా బ్రతకాలి. పరిశుద్ధుడుగా బ్రతికితేనే
అది జరుగుతుంది. ఆమేన్. పరిశుద్ధుడిగా బ్రతకాలి. మళ్ళీ పరిశుద్ధుడిగా పుడితే కుదరదు. గమనించండి, ఇక్కడ పరిశుద్ధుడిగా పుట్టాడు, బాగుంది. పరిశుద్ధుడిగా పుట్టినవాడు పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నిర్దోషంగా బ్రతకాలి, నిష్కళంకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, తప్పు చేయకూడదు, మలినం అంటకుండా బ్రతకాలి. ఆమేన్. అందుకే 5 మాటలు చూసాం. నెంబర్ 1, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. నెంబర్ 2, పాపులను పిలవడానికి వచ్చాడు. నెంబర్ 3, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. నెంబర్ 4, ప్రకటించడానికి వచ్చాడు. నెంబర్ 5, పరిచారము చేయడానికి వచ్చాడు, ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎవరండి ఈ లోకంలో పరిచారం చేసేది? కొద్దిగా అధికారం రాగానే ముందేమంటాం? నా చివరి బొట్టంతా మీ కొరకు చెందిత మీ పవిత్రమైన ఏలు ముద్రతో నాకు ఓటేయమంటాం. పవిత్రమైన మీ ఓటు నాకేయండి, నా చివరి రక్త బొట్టు వరకు మీకు అర్పిస్తానంటారు. ఆ తర్వాత ఓటేసి గెలిపించినాక అందరి రక్తాన్ని పీల్చుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ పరిచారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు కదా. పరిచారం చేయడానికి వచ్చారు ఈ లోకానికి. ఇంత గొప్ప దేవుడు ఎవరికి ఈ మనసు చెప్పండి. ఆ మనసు ఉందంటే ఎంత గొప్ప మనసు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు చిన్నోడు కాదండి, చిన్నవాడు కాదండి. దేవదూతలే సైన్య సమూహమై ఆకాశంలో పండగ చేసుకున్నారు. మనోళ్ళు భూలోకంలో ఆ క్రిస్మస్ రోజు మాత్రమే పండగ చేసుకుంటాం. మరి మిగతా రోజుల్లో అవసరంలా. క్రిస్మస్ నెలలో చర్చిలన్నీ నిండిపోతాయి. ఎందుకంటే పండగ క్రైస్తవులు, వీళ్ళు యేసుక్రీస్తు క్రైస్తవులు గారు వీళ్ళు. అవునా? ఎవరు వీళ్ళు? ఆ క్రిస్మస్ పండగ రోజు వచ్చేవాళ్ళు కొందరు, తమ అవసరాల కొరకు వచ్చేవాళ్ళు కొందరు, తమ కోరికలు తీరలేదని వచ్చేవాళ్ళు కొందరు. అంతే తప్ప నిజంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభు చిన్నోడు కాదు, మతానికి నాయకుడిగా గొప్పవాడండి. ఆయన ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. ఎందుకంటే ఆయన నరకా నుండి తప్పించగల శక్తి ఆయన ఒక్కడికే ఉంది. ఆమేన్. ఇంకెవ్వరికి కూడా లేదు. ఎందుకు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఎందుకు? ఆయనే కదా మరి మనకి ఇప్పుడు మార్గం వేసింది. ఇప్పుడు మన పాపాలకు విముక్తి ఇచ్చింది. ఇందాక విమోచనం అని చదివింది బిడ్డ. విమోచనం అంటే విడుదల. ఈ పాపా నుండి విడుదల రావాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. క్రీస్తు రక్తం లేకుండా ఇదిగో నేను విమోచించబడగలను, నేను పరిశుద్ధుడుగా మార్చబడగలను అని ఎవరైనా చెబితే అది వరకు అసాధ్యం. పాపం చేయనుడు ఎవరు చెప్పండి ఈ లోకంలో? నేను పాపం చేయనివాడు ఎవరు చెప్పండి? పాపాలు చేసినటువంటి వ్యభిచారం చేసిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మీలో పాపం చేయనివాడు ఎవడు? మొదట యేసు ప్రభు ఏ పాపం చేయలేదు. అది యోహాను సువార్త 8వ అధ్యాయములో 46వ వచనం అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? నేను సత్యము చెప్పుచున్నడలా మీరెందుకు నన్ను నమ్మరు? పాపము లేనివాడు ఆయన. ఏ పాపము లేదు. వివాహం చేసుకోలేదు, పిల్ల కావాలనుకోలేదు, మంచి కుటుంబం కావాలా, మంచి ప్రియురాలు కావాలా, మంచి ప్రియులతో మంచిగా తొలతోగాల, తిరగాల, పార్కులో, క్లబ్బుల్లో, బారుల్లో, పబ్బాలు గడపాల, ఆ రైల్వే స్టేషన్లో, ఆ మెట్రో స్టేషన్ పక్కగా తిరగాల, అమ్మాయి మీద చెయ్యేసి తిరగాల అని అనుకోలేదు యేసుప్రభు. అనుకోలే. లోకం కొరకు వచ్చాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. మలినం అంటపడకుండా, మలినమే అంటుకోకుండా, మలినమైపోయిన లోకంలోకి వచ్చాడు. కానీ మలినమైన లోకంలోకి వచ్చి మలినం అంటకుండా, ఒక బురదలో ఏ విధంగా తామర పువ్వు ఏ విధంగా ఆ దుర్గంధాన్ని అంటుకోకుండా, బురదలో మొలిసిన తామర పువ్వు ఆ బురదలో ఉన్నటువంటి మలినం అంటుకోకుండా, ఆ బురదలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి ఆ మరకలు అంటకుండా చక్కటి పువ్వులాగా ఎలా బయటకు వస్తుందో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని ముళ్ళ పొదల మధ్యలో వచ్చిన గులాబీ మొక్కలాగా ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. ఎంత గొప్ప పవిత్రుడండి ఆయన. పరిశుద్ధుడండి. దెయ్యాలే సాక్ష్యం ఇచ్చాయి.
నీవు దేవుని పరిశుద్ధుడు, మా కాలమునకు ముందుగా నీవేళ మమ్మల్ని బాధించదవయ్యా. నువ్వు మమ్మల్ని బాధించకయ్యా. నీవు గొప్పవాడవని ఈ మనుషులకి పూర్తిగా తెలియకపోయినా మాకు మాత్రం తెలుసు. ఒకవేళ మమ్మల్ని పంపాలనుకుంటే పాతాళానికి పంపే కెపాసిటీ, అధికారం నీకుంది. కానీ మమ్మల్ని ప్రస్తుతానికి అదిగో ఆ సముద్రం వైపున కొండ చాటును దాక్కున్నాయి ఆ పందులు, 2000 పందులకు పంపమని దెయ్యాలే అడుగుతున్నాయి. ఆలోచించేయండి ప్రియమైన దేవుని పిల్లారా. దెయ్యాలే వణుకుతున్నాయండి. ఎవరండి? మాలోడు దేవుడా, మాదిగోడు దేవుడా, సాకలోడు దేవుడా, కుమ్మరోడు దేవుడా? ఏ దేవుడు అండి? ఎరికలోడు దేవుడా, బుడబొక్కలోడు దేవుడా, నిమ్మజాతుడా? కాదు, విదేశీ దేవుడా? విదేశీ దేవుడు దెయ్యం పోద్దా? లోకరక్షకుడు, లోకానికే రక్షకుడు. ఆయన జగదరక్షకుడు, లోకానికి రక్షకుడు. ఆయన ఈ లోకానికి రావడం చాలా అవసరమండి. చాలా చాలా అవసరం, చాలా అవసరం. ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి వస్తేనే ఈ ప్రపంచానికి మోక్ష మార్గం, ఈ మానవాళికి ద్వారం. అందుకే ఇది గొప్ప మార్గం. ఈ మార్గాన్ని బోధించనీయకుండా ఈ మార్గాన్ని మతమని పేరు పెట్టి ఈరోజు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? విస్తరిస్తుంది క్రైస్తవ్యం, ఓర్చుకోలేకపోతున్నారు. ఏమైపోతుందో రాబోయే దినాల్లో? మా వ్యాపారం, మా దుకాణాలు బంద్ చేసుకోవాలా, మా వ్యాపారాలు బంద్ చేసుకోవాలా, మా బిజినెస్లు ఆగిపోతాయేమో క్రైస్తవం విస్తరిస్తే అనే భయంతో అడ్డుకుంటారు తప్ప ఏమో నిజంగానే మట్టు పెడదామని కాదు. ఎవడొల్ల కాదు. నిజంగా దేవుడు కదా, ఆయన దేవుడు. ఈ లోకానికి వచ్చాడు. 5 మాటలు మనం చూసాం. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, పాపులు పిలవడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు, అంతేకాకుండా ప్రకటించడానికి వచ్చాడు, పరిచయం చేయడానికి వచ్చాడు, అంతేకాకుండా క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట చూద్దాం. నా ఇష్టమును 6:38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకాను నుండి వచ్చాడు యేసు ప్రభు. ఆమె ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకాను నుండి ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలకు వచ్చాడు. ఒక కోటేశ్వరుడు ఇంట్లో పుట్టాలనుకుంటాడు. ఒక రాజు అంతఃపురంలో పుట్టాలనుకుంటాడు. ఒక మంత్రి మంచి ఉన్నత స్థితిలో పుట్టాలనుకుంటాడు. ఒక అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో పుట్టాలనుకుంటాడు. ఏమండి? కానీ ఒక దేశ ప్రధానమంత్రి ఒక ఉన్నతమైన స్థితిలో పుట్టాలనుకుంటాడు. కానీ ఈ యేసు ప్రభు ఎవరో తెలుసా? దేశ ప్రధానమంత్రి కాదు, ప్రపంచానికే ప్రధానమంత్రి. పశువుల పాకలో పుట్టాడు. ఎంత గొప్ప దేవుడు! పశువుల పాకలు ఎందుకు పుట్టాడంటే అందరికీ చేరువలో ఉండాలంటే పశువుల పాకలో పుట్టాలి. ఒకవేళ ఆయన రాజరిక వ్యవస్థలో పుట్టాడు అనుకోండి, పేదవాడు రాజ వ్యవస్థలోకి వెళ్ళలేడు, రాజకోటలోకి వెళ్ళలేడు, అంతాపురంలోకి వెళ్ళలేడు. ఒక ఉన్నతమైన పెద్ద ఐశ్వర్యవంతుడు పుట్టాడు అనుకోండి, ఐశ్వర్యవంతులు వెళ్తారే కానీ అంబానీ కొడుకుది వివాహం అయిపోయింది. అంబానీ ఆనంద ఏం పేరు? అనంత్ అంబానీ. థ్యాంక్ యూ. అనంత అంబానీ. ఆ అంబానీకి కుమారుడికి వివాహం అయింది. ఆడికి ఎవరు పోయారంటే వీళ్ళంత వరకు బాగా సినీ యాక్టర్లు, నిర్మాతలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు వెళ్ళారు. ఎవరన్నా కాతి కూతురుతో పక్కపక్కన పోయాడు అంతే. కానీ అంబానీ కుమారుడి వివాహానికి వెళ్ళాలంటే కోటేశ్వరుడు పేదవాడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారే గనక ఒక అంబానీ లాంటి కుటుంబాలకు పుట్టాడు అనుకోండి, పేదవాడు చేరుకోలేడు. అందుకే అందరికి అందుబాటులో, అందరికి చేరువలో ఆయన ధనవంతుడై ఉండియు ధనహీనుడుగా మన కొరకై ఆ కలువరి సిలువలో బలవడానికి, పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తండ్రి ఇష్టాన్ని, తండ్రి అభీష్టాన్ని నెరవేర్చి తండ్రి కోరికలు, తండ్రి కలలు పండించడానికి, ఆయన కలలన్నీ పండించాలని ఆ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన వాడే మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. అంత గొప్ప దేవుడు అని మనం ఇప్పటికి దగ్గర 7 నిమిషాలు మనం చూస్తూ వచ్చాం. ఇక మీరు చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయములో
యోహాసువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే దొంగతనమును దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి మీతో నిశ్చయముగా నిజంగా చెబుతున్నా. చాలు, నేను నిజముగా చెబుతున్నా. సమృద్ధిని ఇవ్వడానికి, ఏమి ఇవ్వడానికి? సమృద్ధిని ఇవ్వడానికి. నెంబర్ 1 ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. నెంబర్ 2 పాపులు పిలవడానికి వచ్చాడు. నెంబర్ 3 నశించడానికి వెదడానికి వచ్చాడు. నెంబర్ 4 ప్రకటించడానికి వచ్చాడు. అంటే ఏది? ప్రేమని వచ్చాడు. నెంబర్ 5 పరిచారము చేయడానికి వచ్చాడు. అందరు శిష్యులు కాళ్ళు కడగబోయాడు. తెలుసా మీకు? యేసు ప్రభు పేతురు కాళ్ళు కడుగుతుంటే ప్రభువా ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప దేవుడివి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచావు, చేప నోట్లో షెకేలు తీసావు, ఎన్నెన్నో గొప్ప గొప్ప బోధలు చేసి ఈ ప్రపంచాన్ని ప్రేమ వైపు మార్చిన తండ్రి, నా కాళ్ళు కడుగుతున్నావు అన్నప్పుడు, మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు పరిచారకుడుగానే ఉండాలి. ఇది ఒక వ్యక్తి బాగా దీవించబడాలి అంటే దీని అర్థం ఏం తెలుసా? దీవించబడాలి అంటే ఒకటే మార్గం. గొప్పవాడిగా ఉండాలంటే పరిచారం చేస్తాను, పరిచర్య. కొంతమంది నైస్గా తయారై వస్తారు, చర్చిలకి, మందిరాలకి, బహిరంగ సభలకు వెళతారు, కానీ ఏ పరిచర్య కూడా చెయ్యరు, ఏం పట్టించుకోరు. కానీ ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు, పరిచర్య చేసినవాడు అందరికంటే గొప్పోడు అవుతాడు. ఒక్కటే సూత్రం, నువ్వు అందరికంటే గొప్పోడు కావాలి, నువ్వు సేవ చేయి. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ చాలామంది ఆడపిల్లలు వచ్చారు. కానీ సలోమి అందరికి నీళ్లు పోస్తున్నప్పుడు, ఆహారం వడ్డిస్తున్నప్పుడు కొంతమంది నా తట్టున్నారు. ఆ అమ్మాయి MBBS ఫ్రీ సీట్ సంపాదించినా కానీ ఎంత తగ్గింపుతో ఆమె అందరికి సేవ చేస్తుంది, ఇస్తర్లు ఎత్తేస్తుంది, ఇంగిలి ఇస్తరాకులు ఆ గ్లాస్తో నీళ్లు పోస్తుంది అన్నారు. ఎందుకు ఈ మాట అన్నానంటే నేను కావాలంటలేదు, చాలామంది అన్నారు ఆ మాట. తన్ను తాను తగ్గించుకుంది కాబట్టి ఆడేమైంది అందరి దృష్టిలో హెచ్చించబడి, మహా అయితే ఆడ పోసి 2-3 గ్లాసులు నీళ్ళే, 4 ఇస్తర్లే. కానీ ఎంత పేరు వచ్చింది. యేసు ప్రభువే నేర్పిస్తున్నాడు ఈ లోకానికి. పరిచారము చేయడానికి ఆయన వచ్చాడు, ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. అసలు ప్రాణం కంటే ఎక్కువ విలువైంది ఇంకేముందండి కదా? తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. చివరికి వచ్చేలకే యోహాసువార్త 18వ అధ్యాయములో, యోహాసువార్త 18వ అధ్యాయము మీరు 38వ వచ్చిన మీరు చూడగలిగితే ఒక మంచి మాట ఉందండి అక్కడ, చూడండి. అందుకు పీలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చాలు, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన మహానుభావుడండి. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు! చప్పట కొట్టి దేవుని మనసారా మైపడతాం గట్టిగా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంత గొప్ప దేవుడు. ఏంది ఆ సత్యం అంటే, ఇదిగో నిమ్మ జాతిని దూరం పెట్టారు, కడజాతిని దూరం పెట్టారు, వీడు పాదాల నుంచి పుట్టాడని దూరం పెట్టారు, వీడు తొడల్లోంచి పుట్టాడు వాడిని కొంచెం దూరం పెట్టారు, వీడు భుజాల్లోంచి పుట్టినాడు కొంచెం దూరం పెట్టారు, తల్లోంచి పుట్టినాడు మాత్రమే పై స్థానంలో ఉండాలని చెప్పారు. ఆ విధంగా 4 వర్ణాలుగా వర్ణించారు. అదే 4 వర్ణాల్లో తల్లో నుంచి పుట్టినోడు బ్రాహ్మడు, భుజాలోంచి పుట్టినోడు క్షత్రియుడు, తొడలోంచి పుట్టినోడు వైశ్యుడు, పాదాలోంచి పుట్టినోడు శూద్రుడు. ఇలా పేర్లు పెట్టుకొని సీరలో నీళ్లు తాగకూడదని, బావిలో నీళ్లు తాగకూడదని, బావిలో వాడు బొంగేశాడని చెప్పేసి వాడొక నిమ్మజాతోడు, కడజాతోడు, లేకపోతే వాడొక తక్కువ జాతి, తక్కువ వర్ణంలో ఉన్నాడని వాడి నీడ పడకూడదని, వాడి భూమి నేల మీద పడకూడదని మూతికి ముంత కట్టారు, నడుముకి తాటాకు కట్టారు. వెళుతున్నప్పుడు వాడి నీడ వాడితో పాటే వెళ్ళాలని, వాడి నీడ భూమి మీద ఉన్నప్పుడు ఆ తాటాకు తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి వాడి నీడని, వాడి నోట్లో వచ్చినప్పుడు ఆ మూతికి కట్టిన ముంతలోనే వాడు ఉయ్యాలని, ఆ భూమి నేల మీద పడినప్పుడు ఆ నేలంతా, వీధంతా, మా పల్లెంతా కూడా, లేకపోతే మా ఊరంతా కూడా అపవిత్రం అయిపోతుందని, కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, ప్రాంతీయ తత్వాలతో
కుక్కల చింపిన ఇస్తరెలా ఎంతో మంది ప్రజలని ఇబ్బంది పెట్టారు. అందుకే ఈరోజు కుల వ్యవస్థ అని వచ్చింది. ఈ కుల వ్యవస్థ వల్ల బస్సు ఎక్కినప్పుడు కూడా ఆ కులాన్ని బట్టి వాడు సీట్ ఇవ్వడం. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే కులం, వాడు అక్కడ దూరం పెట్టండి, వీడిక్కడ, వీడి ఆ కులం, వీడి కులం, చిన్న పెద్ద తారతమ్యం. నీళ్లు తాగే దగ్గర కూడా ఆ గ్లాసుతో, తల్లో నుంచి పుట్టినోడు గ్లాసుతో చెమ్ముతో నీళ్లు తాగితే, పాదాల నుంచి పుట్టినోడు మాత్రం 2 చేతుల దోషలు బట్టి నీళ్లు పోసుకొని తాగాల. ఎందుకంటే వాడు అపవిత్రుడైపోయినాడు. సత్యం ఎవరికి తెలియలేదు. కానీ ఆ సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, మీలో చిన్నవాడు పెద్దవాడని లేడు, గ్రీసు దేశస్థుడని లేదు, మీలో తెల్లవాడు నల్లవాడు స్త్రీ అని పురుషుడని లేదు, మీరందరూ కూడా సమానులే అన్నాడు. ఆమేన్. దేవుడు అందుకే అన్నాడు, ఆయన అందరినీ ప్రేమించమన్నాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడైతే నావాడు కాడని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18-19 వచ్చాలంటాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించను, కాగా మనము ఆయన్ని ప్రేమించుచున్నాం. మొదట ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమకు హద్దు లేదు. ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ప్రేమ శాశ్వతం. ఎంతోమంది ఆడబిడ్డలను వివస్తరణ చేశారు. తప్పు చేసిందని ఆడబిడ్డలు వివస్తరణ చేసి ఊరు చుట్టూ తిప్పి, దిగంబరిగా తిప్పి, కొరడాలతో కొట్టి, సెంట్రకోలతో కొట్టి, బళ్ళెపోటుతో పొడిచి చంపేశారు. ఎంతోమంది స్త్రీల స్తనాలను పిసికి చంపారు. ఎంతోమంది స్త్రీల మర్మాంగాలలో తుపాకీలతో గుచ్చి చంపారు. ఆడది అంటరానిదని, ఆడది దూరంగా ఉండాలని, ఆడది కడజాతిదని దూరం పెట్టారు. నా ప్రభు ఆ ఆడ మనిషిని అమ్మా అని బోధించాడు. ఇంకా చెప్పాలంటే ఒక వ్యభిచారిని పట్టుకొని, అమ్మా నేను కూడా నిన్నేమి అననమ్మా, నీ మీద రాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు ఎక్కడున్నారమ్మా, వెళ్ళిపోయారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ఈరోజు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ఎవరు సొంతం చేసుకుంటారో వారు అదృష్టవంతులు. ఆయన రాకడకి ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరు కూడా వెలుగై ఉన్న క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది, మారు మనసు అనగా ఉన్న మనసు వదిలి మరో మనసును కలిగి నీటి బాప్తిస్వం ద్వారా రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులవ్వండి. అదే క్రిస్మస్. స్టార్ పెడితే కాదు క్రిస్మస్, పిండి వంటలు చేస్తే కాదు క్రిస్మస్. భోజనాలు, బెల్లపనం, గారెలు, బోర్లు, అరిసెలు, సలివిడి, రకరకాల పిండి వంటలు చేసుకొని గ్రీటింగ్స్ మంచుకొని, ఏదో నువ్వు క్రిస్మస్ చెట్టు పెడితేనో, క్రిస్మస్ తాతనో గడ్డం పెట్టి ముసలో తెచ్చుకుంటే పెడితేనో, ఒక తొట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు భక్తుడు కాదు. నీ హృదయంలో ఉదయించాలి. నీ హృదయంలో ఉదయించాలి. ఉదయించిన క్రీస్తును ప్రకటించాలి. ఇది మెయిన్ పాయింట్. ఆమెన్. ఇది అసలు పాయింట్. ఉదయించిన క్రీస్తును ప్రకటించాలి. ఏ యేసు కొరకు నువ్వు పుట్టినరోజు చేసుకుంటున్నావో, ఆ పుట్టినరోజు చేసుకునే నీవు ఆయన చేసిన కార్యాలు సమాజానికి ప్రకటించు. ఆయన చూపిన ప్రేమని సమాజానికి ప్రకటించు. ఆయన చూపిన కనికరాన్ని సమాజానికి ప్రకటించు. సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడని, పాపులు పిలవడానికి వచ్చాడని, ప్రాణం ఇవ్వడానికి వచ్చాడని, పరిచర్య చేయడానికి వచ్చాడని, విమోచన విడుదల ఇవ్వడానికి వచ్చాడని, పాపులు రక్షించడానికి వచ్చాడు, నశించడానికి వెదగడానికి వచ్చాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడని, సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడని ప్రకటించు. ఇది క్రిస్మస్. అంతేగాని కాముకు 4 గోళ్ల మధ్య ఇంట్లో తొంగోని నీది నువ్వే వండుకొని తింటే అది క్రిస్మస్ ఎందుకు అయింది? ఆమేన్. అవునా? నీది నువ్వే వండుకొని తింటే అది క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రకటించుట. నిజమైన క్రిస్మస్ క్రీస్తు ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పని నీదే. ఏ పని? ప్రకటించే పని. ఈరోజు నేనున్నాను, ప్రకటిస్తున్నా. మా అమ్మ 4 కుమారులు పుట్టారు. ఈరోజు మేము ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం. ఆయన గురించి తెలుసుకున్నాం, ప్రకటిస్తున్నాం. మీరు కూడా తెలుసుకోండి, ప్రకటించండి, ప్రబోధించండి, సత్యానికి వారసులు అవ్వండి, ఆయన రాజ్యానికి వారసులు అవ్వండి. ఆ నిత్యజీవం చేరుకోండి. ఆ స్వర్గం నీదే, అనంతలోకం నీదే, ఊర్ధ్వలోకం నీదే. యేసు ప్రభువు చనిపోయి సమాజం తిరిగి లేచాడు. అదిగో పరలోక రాజ్యం ఆరోహణ పడిపోయి తండ్రి కుడిపరశు నుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూస్తున్నాడు, నీ వైపు నా వైపు చూస్తున్నాడు. ఎవరు ఎలా బతుకుతున్నాడో చూస్తున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నాడో చూస్తున్నారు. అందుకే అంతము వరకు
మంచి పోరాడము నీ కొరకు జీవ కిరీటము నేను ఇచ్చేదని దేవుడు చెప్పాడు. అపోస్తలుడు పౌలు గారు, అపోస్తలులు ఎంతోమంది ఆ దిశగా ప్రయాణం చేశారు. కాబట్టి నీకు నీతి కిరీటం కావాలి, జీవ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి, అభిషేక కిరీటం నీకు కావాలంటే సువార్త పఠించు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకు. ఇప్పటి వరకు ఇంత ఓపికతో మీ అందరికీ, లైవ్ ద్వారా విన్న మీ అందరికీ నమస్కరిస్తూ వందనాలు తెలియజేసుకుంటూ శుభదినం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.